తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురవాలన్న ఆకాంక్షతో రాష్ట్ర ప్రభుత్వం నాగార్జున సాగర్లో వర్ణయాగం నిర్వహించింది. 108 మంది ఋత్విక్కులచే ఈ యాగాన్ని నిర్వహించడం జరిగింది. ఆ కాలంలో అయోధ్యలో వర్షాల కోసం దశరథ మహారాజు వర్ణయాగం నిర్వహించడంతో వర్షాలు కురిశాయట. రామాయణం, మహాభారతంలో, వేదాల్లో చెప్పిన విధంగా ఈ వర్ణయాగం నిర్వహిస్తే సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని నమ్మకం ఉందంటున్న యాదగిరిగుట్ట ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులతో మన నల్గొండ ప్రతినిధి జానయ్య ఫేస్ టు ఫేస్. టెంపుల్ ప్రధాన అర్చకులు వెంకటాచార్యులు ఉన్నారు. చెప్పండి, అంటే ఈ యాగం వల్ల ఉపయోగం ఏంటి? ప్రభుత్వం ఈ విధంగా మొదటిసారి యాదాద్రి టెంపుల్కి సంబంధించినటువంటి అర్చకుల చేత ఈ యాగాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యాగం యొక్క ప్రాముఖ్యత అసలు మన ఇళ్లలో ఏ పండుగలు చేసుకోవాలన్నా మన తల్లిదండ్రులు చేసినటువంటివి, ఏ బతుకమ్మ పండుగ కానీ, దీపావళి కానీ, ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ ఆషాఢ మాసంలో చేసిన బోనాలు కానీ, ఇవన్నీ కూడా ఎందువల్ల అంటే పెద్దవాళ్ళు మనం ఆచరించారు, వాళ్ళు ఆచరించి చూపించారు కాబట్టి మనం అన్ని కార్యక్రమాలు చేసుకుని వస్తున్నాం. అలాగే వెనకట అయోధ్యలో దశరథ మహారాజు కూడా ఈ యొక్క వర్షాల కొరకు ఋష్యశృంగ మహాముని పిలుచుకొచ్చేసి యజ్ఞం చేయడం, దానివల్ల వర్షాలు బాగా పడడం, శాంతము అక్కడ ఇచ్చి వివాహం చేయడం రామాయణంలో మనకు చరిత్ర చెప్తుంది. ఎందరో కూడా ఈ యొక్క వరుణయాగాలు నిర్వహించినట్టుగా చరిత్రలు భారతంలో, మనకి ఇతిహాసాలలో, పురాణాలలో చెప్పొస్తున్నారు. అలాగే మనం ముఖ్యంగా ఏంటంటే అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ అని సాక్షాత్ భగవంతుడే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. ఏంటంటే అన్నాత్ భవంతి భూతాని, ఈ యొక్క ప్రతీది పుట్టడం ఏంటంటే అన్నం వల్లనే పుడుతుంది, దాని యొక్క నడక ఉంటుంది. ఎలా ఈ అన్నం ఎలా పుడుతుందంటే పర్జన్యాద్ అన్న సంభవ, వర్షాలు పడితేనే భూమిలోంచి ప్రతి బీజం కూడా ఉత్పత్తి అవుతుంది. యజ్ఞాత్ భవతి పర్జన్య, మరి ఈ పర్జన్యం ఎలా రావాలండి, ఈ వర్షాలు ఎలా పడాలంటే యజ్ఞాత్ భవతి పర్జన్య, యజ్ఞం వల్ల వర్షాలు పడతాయి. యజ్ఞ కర్మ సముద్భవ, అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయని చెప్పి మనకు గీతనే మనకు ప్రామాణిక, మన సాంప్రదాయం సనాతన ధర్మంలో భగవద్గీతనే మనకు మూలాధారం. అలాంటి కృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పినటువంటి దాని ప్రకారంగా మనం భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలంటే సాక్షాత్తు కనపడే భగవంతుడు ఏదంటే యజ్ఞస్వరూపమే. అలాంటి యజ్ఞస్వరూపంగా ఈరోజు మనం వరుణాంతర్యామి శ్రీమన్నారాయణుని ఆరాధించుకోవడం జరిగింది. అందరి మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరుగాక, ముఖ్యంగా వర్షాలు పడి పాడి పంటలు సమృద్ధిగా పండి మనకు తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామల సమృద్ధిగా లభించుగా కానీ భగవంతుని ప్రార్థిస్తున్నాం. కృష్ణా నది ఒడ్డునే ఈ ప్రధానంగా ఈ యాగం చేయడానికి ప్రాముఖ్యత అంటే మనకు నదులు, సముద్రాలు, మంచి మంచి పారేటువంటి జలము పవిత్రమైనటువంటిది. మనం అందుగురించే మనం ఇంట్లో పుణ్యాహవాచనం చేస్తాం. పుణ్యాహవాచనం అంటే ఏంటి? శుద్ధి జరగాలి. శుద్ధి ఏంతో దొరుకుతుంది? మంత్రం ద్వారా దొరుకుతుంది. మనం ఇంకా గంగా, పవిత్రమైన గోదావరి, గంగా, కృష్ణ, తుంగభద్ర, ఇవన్నీ కూడా పవిత్ర నదులు, మనకు భగవంతుని స్వరూపాలు ఇవన్నీ. అందుగురించి ఆపోవా ఇదకుం సర్వం విశ్వా భూతాన్యాపహ ప్రాణావాపహ పశవాపహ అని చెప్పేసి మనకు మన సనాతన సాంప్రదాయంలో భూమి దేవతనే, అగ్ని దేవతనే, జలము దేవతనే, గుట్టా దేవతనే, పుట్టా దేవతనే, చెట్టు దేవతనే మనం అన్ని ఆరాధిస్తున్నాం. ఒక్కొక్క సమయంలో ప్రతి దసరా వచ్చిందనుకోండి జమ్మి వృక్షాన్ని పూజిస్తాం, జలం మంచి నిండిది అనుకోండి గంగా పూజ చేస్తాం. అట్లాగే ప్రతిది కూడా మనకు భగవత్ స్వరూపాలు ఇవన్నీ ఎప్పుడు కూడా నశించకుండా ఉండేటువంటివే ఇవన్నీ కూడా. కాబట్టి మనం ఈ యొక్క కృష్ణానది ఒడ్డున మనం చేసుకోవడం మన యొక్క పూర్వజన సుకృతం. ఈరోజు ఇక ఋష్యశృంగ ప్రతిమ ఉంది, ఆ ప్రతిమను ఆ యొక్క తీర్థంలో నిమజ్జనం చేస్తాం. దానివల్ల ఆ యొక్క అనుగ్రహం చేత వర్షాలు పడతాయి. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈరోజు వరుణయాగం చేపట్టినట్టుగా కూడా యాదాద్రి టెంపుల్ ప్రధాన అర్చకులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ వీరలాల్తో జానయ్య, జీ తెలుగు న్యూస్, నాగార్జున సాగర్.